వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు మక్కపేట రహదారిపై ఏర్పడిన గుంతలను వైఎస్ఆర్సీపీ నాయకులు పూడ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ట్రాక్టర్తో మెటల్ తరలించి గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. రహదారి దుస్థితిపై పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ప్రభుత్వం వెంటనే రహదారులకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిల్లకల్లు నుంచి మక్కపేట పోయే రహదారి అధ్వానంగా ఉంది. 2 అడుగులు 3 అడుగులు గుంటలు ఉన్నాయి. 3-4 అడుగులు వెడల్పులో గుంటలు పడ్డాయి. ప్రయాణికులు చాలా సందర్భాల్లో మాకు తెలియజేస్తా ఉన్నారు, ఈ గుంటలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి, 2-3 అడుగుల లోతులో ఉన్నాయి, దగ్గరకు వచ్చేదాకా గుంటలు కనబడట్లేదు. ఈ గుంటలు పూడ్చకపోతే ప్రమాదాలు జరిగే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అంటే నేను స్వయంగా ఆర్ఎన్బి అధికారుల దృష్టికి తీసుకెళ్లా. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈ చిల్లకల్లు ఫ్లైఓవర్ దగ్గర నుంచి మరి మక్కపేట రోడ్లో ఉన్నటువంటి పెద్ద కాలువ వరకు ఉన్న ప్రతి గుంటను కూడా పూడ్చి ఇవాళ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా మిడుతూరు మండలం కడుమూరులోని నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్న ఆయన పొగాకు రైతులకు యూరియా, డీఏపీ ఎరువుల కొరత సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. మాకు పింఛన్ 5 ఏళ్ళ నా బట్టలు అంటే సార్ ఇంతవరకు పింఛన్ ఇప్పుడు ప్రభుత్వం ఒక కార్డుకు ఒక పెన్షన్ ఇస్తుంది. కాదు, ఆయనకు వచ్చేదానిలోనే నువ్వు సగం తీసుకో. పొగాకు ఇయ్యొద్దు అని కాదు, మీ ఊర్లో ఇప్పుడు ఏమన్నారు మొత్తం ఈ ఊళ్ళలో పొగాకు ఎక్కేస్తారు. ఇప్పుడు 90 పైసలు లేదన్నారు సార్ వాళ్ళు పేకి అర్జీ పెట్టినాము, వచ్చినప్పుడు డిఏపీ కూడా ఇస్తాము వాళ్ళైతే అర్జీ ఇచ్చినారు. అది మీరు కొంత మొక్కజొన్న చూపాలా, మొత్తం పొగాకు చూపడం వల్ల ఆ క్రాప్ కు సంబంధించి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో బంధన్ బ్యాంక్ రుణ ఈఎంఐ వసూళ్లలో అక్రమాలు జరిగాయని పలువురు రుణగ్రహీతలు ఆరోపించారు. బ్యాంకు సిబ్బంది పేరుతో నగదు వసూలు చేసి ఖాతాల్లో పూర్తిగా జమ చేయకుండా మోసానికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన సుమారు 70 మంది నష్టపోయినట్లు పేర్కొంటూ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఎంత అవసరం కొలిది 1,60,000 బంధన్ బ్యాంక్లో లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకోక ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి ఈఎంఐ పే చేస్తుండగా వాళ్ళు 4 ఈఎంఐలు 3 ఈఎంఐలు పెండింగ్ ఆపేశారు. అది కాకుండా నా ఈఎంఐలో కొంత అమౌంట్ కూడా సగం కట్టాడు. నా పొదుపులో అమౌంట్ కూడా ₹1 లేకుండా మొత్తం వాడేసుకున్నారు. ఆయనకి ఫోన్ చేసి అడిగితే ఆయన ఏమంటున్నారంటే నన్ను ఎవడో ఏం చేయలేరు, ఇంటికి వచ్చినంత మాత్రం ఎవడంటే ఏమైనా పీతాడు, నన్ను చంపేస్తారని అడిగేస్తారా, నేను ఏం చేయాలో నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒక ఆడావిడి ఒక మొగతన ఇద్దరు కూడా విజయదుర్గ ఆడవాడి పేరు, మగతన పేరు సాయి. మా నాన్నగారు 30,000 పే చేసేవారండి. ఆ అమౌంట్ ఇస్తే వాళ్ళు తీసుకుని మాకు రిసిప్ట్ దాంట్లో స్టాంపు ఏమి ఉండేది కదండి. మామూలు లోన్కి వెళ్ళి కడదామంటే వద్దని ఇవ్వరండి. వాళ్ళే బయట వెళ్ళి మాకు కుదరదండి, దీనివల్ల మాకు న్యాయం జరగాలి, ఈ అమౌంట్ మాకు చెప్పండి మీరు ముందు మేము అన్నామండి. అలా కదండి, మీకు విజయవాడ నుంచి మాకు కాల్ వచ్చేయండి, 3 నెలల నుంచి మేము ఆపేసామండి, ఉన్నది కట్టేయండి అంటే విజయవాడ నుంచి మీకు కాల్ చేస్తున్నారు, మీరు అమౌంట్ కట్టిన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి మాకు. మేము కూడా విజయవాడ నుంచి కాల్ వచ్చిన మేడంతో మాట్లాడితే మాకు ఇది దీని పరిష్కారం ఏంటి చెప్పండి, కాదండి మీరు ఇది కట్టేయండి, మీకు మళ్ళీ ఏది లోను రాదు, ఇబ్బంది పడతారు మీరు అన్నారండి. దీనివల్ల ఎవరో రియాక్ట్ అవ్వట్లేదండి. మీరు ఏమన్నా చూసి దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అందరు. మా ఒక్కరి సమస్య కదండి, చాలా మంది దాంట్లో ఉన్నవాళ్ళు వీళ్ళు ఎలా చేస్తే ఇంక దాంట్లో బ్యాంక్ అన్న అవసరం అయితే మీరు ఏమన్నా కఠిన చెల్లిసి వాళ్ళు చూడాలండి. అది దాని గురించి
ఇలా వీరవాసంలో నివసిస్తున్నాం. మేము ఏం చేసామంటే అత్యంత అవసరం కొలిది 1,20,000 బంధన్ బ్యాంక్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం చోడపల్లి రెవెన్యూ పరిధిలో భూ వివాదం ఉద్రిక్తలకు దారితీసింది. 2005లో అడ్వాన్స్ ఇచ్చి కొనుగోలు చేసిన స్థలంలో ఉన్న 2 షాపులను కోర్టులో కేసు పెండింగులో ఉండగానే జేసీబీతో కూల్చివేశారని బాధితుడు ఇళ్ల లోకనాథం ఆరోపించారు. ఈ ఘటనపై అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపిన ఆయన బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. అనకాపల్లి జిల్లా అంటే అచ్యుతాపురం మండలం చోడపల్లి రెవెన్యూలో చేరినటువంటి 74 సర్వే నంబర్లో 2.5 సెంట్లు నేను లావేటి తిరుమతుల వద్ద 2005లో కొన్నానండి. నేను అందులోనే షెడ్ వేసుకుంటూ నేను సాయి అనే అతనికి సోడం అనే అమ్మాయికి అద్దెకిచ్చానండి. అది 2015లోనే అది కోర్టు డిస్ప్యూట్లో ఉంటుండగా 2015లో డిస్ప్యూట్ అంతా క్లియర్ అవుతే 2015లో నేను రిజిస్టర్ చేసుకున్నానండి. 2015లో రిజిస్టర్ చేసుకునే కాడి నుంచి మేము సక్రంగానే ఉన్నామండి. 2024లో రాజాన్ భాస్కర్ అనే అతను దాని మీద ఒక ఈపీ అనే అభియోగం మీద వచ్చాడండి. వస్తే అదే తిరుమతులకి అతనికి సంబంధం కదా నాకు తెలియదని నేను ఊరుకున్నానండి. ఊరుకున్నాక 2025 ముందు లాస్ట్ మంత్లోని ఇది ఏదో ప్రమాదం జరిగేలాగా ఉందని నేను జిల్లా కోర్టులో నేను సుజాత అండి. నేను అందులోనే కొనుగోలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నానండి. చాలా నుంచి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. మరి ఇప్పుడు షాప్ వచ్చి అలా తీసేయడం పక్క తీసేయడం అన్నీ చేశారండి. మాకు న్యాయం చేయాలండి. షాపు నోకనాథండి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు తిమ్మాపురంలో ఏర్పాటు చేసిన క్రికెట్ స్టేడియాన్ని ఆగస్టు 2న అంతర్రాష్ట్ర ఆటగాళ్లతో ప్రారంభించనున్నట్లు యూకేకు చెందిన ఎన్ఆర్ఐ సుధాకర్ తెలిపారు. విజేతలకు సాంప్రదాయ బహుమతుల బదులుగా ప్రతిభ కనబరిచిన ఎంపికైన ఆటగాళ్లను తమ సంస్థల ద్వారా నెలకు 50,000 వేతనం అందజేస్తామని వెల్లడించారు. అండ్ ఇక్కడ ఎలాగైనా సరే కొద్దిగా స్పోర్ట్స్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని చెప్పి లండన్ నుంచి ఇక్కడికి వచ్చి అండ్ ఇండియాలో స్టార్ట్ చేసి ఏదైనా చాలామంది పిల్లలకి ఈ స్పోర్ట్స్లో ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ మన అడ్రోడ్ తిమ్మాపురంలో ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి డిస్టిక్లో మన విజయవాడ, ఆంధ్రప్రదేశ్, తిరుపతి అండ్ రాజమండ్రి అండ్ విజయనగరం ఇలాగా మన లోకల్లో కూడా కొంతమందికి మన అడ్రోడ్లో కూడా కొంతమందికి ఛాన్స్ ఇచ్చామండి. మొత్తం ప్లేయర్స్ అందరికీ కూడా. ఇప్పుడు దాంట్లో ఎన్ని టైంలు సెలెక్ట్ చేసుకుంటారు? 20 మందిని కూడా మేము తీసుకొని కంపెనీ తరపు నుంచి మాత్రమే ఆడిపిస్తాం. అలాగే 6 లీగ్స్ జరుగుతాయి టోటల్లో ఈ ఇయర్ మొత్తానికి. ప్రతి లీగ్లోంచి కూడా ఒక 30 మెంబర్స్ని తీసుకొని ఈ లీగ్లో 20 మెంబర్స్నే తీసుకుంటున్నాము. వాళ్ళ కంప్లీట్గా మా కంపెనీ తరపున మాత్రం ఆడేందుకు మాత్రమే ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము ఫర్దర్గా ఫ్యూచర్. ఈ 23 మంది కూడా ఒక ఇండియాలోనే ఆడతారా లేకపోతే ఎక్కడైనా? నో, యాక్చువల్లీ ఎందుకంటే ఈ సెలెక్ట్ అయిన 20 ప్లేయర్లకి కూడా నేను దుబాయ్లో అరేంజ్ చేపిస్తున్నానండి నెక్స్ట్ లీగ్ మ్యాచ్లకి. అక్కడ ఆడటం జరుగుతుంది వాళ్ళందరూ అండ్ ఇంటర్నేషనల్లో. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని 7, 8, 9 వార్డులకు చెందిన సుమారు 500 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు టీడీపీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. అలాగే ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు అనేది ఏమైతే చెప్పినారో ఆ పథకాలని ప్రతి ఒక్కటి నెరవేర్చు ముందుకెళ్తున్నారు. అలాగే రైతుల భూముల మీద పాస్బుక్లో వాళ్ళ ఫోటోలు వేసుకున్న చరిత్ర ఉన్న పార్టీ గత ప్రభుత్వం. అలాంటివి పాస్బుక్ల మీద వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని వాళ్ళ భూములు కూడా కొట్టేయాలని చూసుకున్న ప్రభుత్వం అది. వచ్చిన తర్వాత మాట ఇచ్చారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పినారు. రైతులను దృష్టిలో పెట్టుకుని వచ్చినట్టనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినారు. అలాగే పాస్బుక్ల మీద రాజముద్రతోటి పెద్ద ఎత్తున దాదాపు 600 కుటుంబాలు దాదాపు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కుటుంబాల్లో న్యూట్రల్గా ఉన్నటువంటి దళిత సోదరుమణులు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈరోజు క్రియాశీల సభ్యత్వం ఉన్న వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరినందుకు వారికి పేరున స్వాగతం తెలియజేస్తాం. ఏ ఎన్నికైనా ఏ రోజైనా మీతో తోడుగా ఉంటామని వస్తున్నటువంటి మా దళిత నాయకులకు అందరూ కూడా ఈరోజు దాదాపు 10-11 మంది దళిత నాయకులు అందరూ కూడా అనిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారికి మరొకసారి పత్రికాముఖంగా, మీడియా ముఖంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాం.
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరిన నేపథ్యంలో నీటి నిర్వహణపై చర్చించారు. రైతులకు సకాలంలో సాగునీరు, త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. See this old provisions to keep it track. These old projects, what I found, సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఒక శాసన సభ్యునిగా పనిచేస్తున్న స్ఫూర్తి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మేము రైతు పక్షపాత ప్రభుత్వం. మరి ఇరిగేషన్ విషయంలో కానీ, ఇరిగేషన్ రిసోర్సెస్ పెంపొందడంలో కానీ, మరి ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఏ విధంగా రాష్ట్రంలో అప్పుడు నాకు గుర్తుంది, అప్పుడు ఉన్న ఈఎన్సీని పంపించి ఎంతైతే అంత శాంక్షన్ చేసి గేట్లు రీప్లేస్ చేద్దామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సి గారు ఈ మొత్తం కడెం ప్రాజెక్టు అక్కడ ఏజెన్సీని, సిఈని, కలెక్టర్ మాట్లాడతారు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి సమీపంలోని క్వారీ స్టోన్ క్రషర్ వల్ల శబ్ద, దుమ్ము కాలుష్యంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సమీపంలో క్వారీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని, లేదంటే పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఫిర్యాదుల నేపథ్యంలో మైనింగ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్థలాన్ని పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. డైలీ వస్తుంది సౌండ్ ఇక కానీ డైలీ ఇట్లనే వస్తుందేమో అని అనుకున్నారా? మాకే డిస్టర్బెన్స్ అవుతుంది. మేడం వాళ్ళు అందరికి చెప్తాను అట్లా మాకే డిస్టర్బెన్స్ కంప్లైంట్ ఇచ్చి క్రాక్స్ వస్తున్నాయి అట్లా అంటే కింద పడుతుంది. పాఠశాలకు సుమారుగా 1.5 కిలోమీటర్స్ దూరంలో ఒక క్రషర్ ఏర్పాటు చేసి మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా లేదా తెలియదు, కానీ అక్కడ క్రషర్ పనులు నడుస్తూ ఉన్నాయి. దానివల్ల విద్యార్థులకు ఇక్కడ పాఠశాలలో కొంత అంతరాయం కలుగుతూ ఉంది. ఇది కేవలం విద్యాభ్యాసనానికే కాకుండా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా సృష్టించడానికి అవకాశం ఉంది. సార్ దయచేసి మీకు చేతులు ఎత్తి జోడిస్తున్నాం, మా క్రషర్ని మా ఊరు నుంచి తీసేయండి సార్, లేకపోతే ఎక్కడన్నా దూరంగా పంపించేసేయండి. మాకు ఇవన్నీ వద్దు సార్. దీనివల్ల మా ఊరు ఆగమవుతుంది. మాకు మెయిన్ వాటర్ సోర్స్ అనేది ఆ గుట్టలే సార్. ఆ గుట్ట లేకపోతే మా ఊర్లో ప్రజలు మేము బతకలేము, ఉండలేము, మాతోటి కాదు. దయచేసి క్రషర్ని దూరం పంపించేసేయండి. గౌరవ పెద్ద మనుషులందరికీ మా వినేది చేతులు. అనంతపురం జిల్లా ఉరవకొండలో డిఎస్సి నియామకాల అంశంపై ఈ నెల 4న నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశం, ఆగస్టు 6 నుంచి 10 వరకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల విజయవంతంపై వైఎస్ఆర్సీపీ సమీక్షా సమావేశం నిర్వహించింది. సమావేశంలో పార్టీ నాయకులు డిఎస్సి నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. యువజన విభాగ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్నటి రోజున ఢిల్లీలోని నీట్ పరీక్షకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ వాళ్ళ పార్టీకి సంబంధించిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చుకొని జాతీయ పథకాలు వచ్చిన వారికి కాకుండా వాళ్ళ పార్టీ నాయకులకి పథకాలు రాకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పోస్టులో నియమించారు. ఇవన్నీ ఆధారాలతో సహా నిరూపించాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దీనికి అన్నిటికీ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలన్న ఉద్దేశంతో ఈ నెల 4వ తేదీన మొత్తం మన అన్ని నియోజకవర్గాల్లో, రాష్ట్ర స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో టౌన్ హాల్ మీటింగ్స్ అని, అంతేకాకుండా 6 నుంచి 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు, 10వ తేదీ పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు కూడా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం, యువజన విభాగం, అంతేకాకుండా పార్టీ అనుబంధ సంఘాలు అందరూ కలిసి ఈ ప్రోగ్రాంలన్నింటినీ విజయవంతం చేయాలని, దీంట్లో ప్రత్యేకంగా విద్యార్థులు, యూత్
పాల్గొని ప్రభుత్వాన్ని మెడలు వచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని 2 ఏళ్లలో చేపడుతుండటాన్ని చూసి ఓర్వలేక తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ అంశాన్ని గత ప్రభుత్వంలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి పరిశీలనలో ఉన్న కొత్త రెవెన్యూ డివిజన్లలో ఆలేరు కూడా ఉందని, త్వరలోనే దీనిపై శుభవార్త వస్తుందని తెలిపారు. ఇచ్చినాక ధనిక రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గానికి 10 సంవత్సరాలుగా ఎన్ని నిధులు వచ్చినాయి, మరి మీ అందరి సహకారంతో మీ బిడ్డగా బీర్లేల ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మా నాయకులందరి సహకారంతో ఆలేరుకు ఎన్ని నిధులు వచ్చినాయి మరి మీ ముందు ఉంచడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నా. ధనిక రాష్ట్రంలో మరి గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి గారు 2016లో జిల్లాలు పునరుద్ధరించేటప్పుడు మరి అధికారం ఉన్నప్పుడు ధనిక రాష్ట్రంలో వాళ్లకు రెవెన్యూ డివిజన్ 10 ఏళ్ళుగా ఏర్పడలేదా? అప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, అప్పుడున్నటువంటి సిపిఐ పార్టీ కానీ, సిపిఎం కానీ, ఇంకా మిత్రపక్షాలు కానీ మరి ధనిక రాష్ట్రంలో 2016 అప్పుడు ఆలేరు ఎందుకు గుర్తు రాలేదు? నిన్ననే ఇలా జనాభా లెక్కలైతుంటే మరి అదే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని సరే రెవెన్యూ డివిజన్ కొంతమంటే ఇక్కడ దుకాణదారులు కానీ, షాపుల వాళ్ళు కానీ, లేకపోతే అభివృద్ధి కోరుకున్న వాళ్ళు వచ్చి ధర్నా చేస్తే బాగుంటుండే. విచిత్రం ఏంటంటే 10 ఏళ్ళ అధికారం నుండి చేయనోళ్ళు నిన్న వచ్చి ధర్నా చేస్తుంటే నాకు నిజంగా ఏమనల్లా అనిపిస్తుంది. కనీసం ఒక బంగ్లా తప్ప అలా కుర్చీ కూడా ఫర్నిచర్ లేదు, అందుకే దాన్ని వాడుకోలే. అయినా గత 10 ఏళ్ళుగా వాళ్ళ ఎమ్మెల్యేగా ప్రభుత్వం లేకపోతే వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎన్నిసార్లు వాళ్ళు ఆలేరుకు వచ్చారు? ఈ ఆలేరు కనీసం రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏ సీతయ్య ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని, చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంతంగా జీవించాలని సూచించారు. నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్తో పాటు కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి శనివారం పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. अभी गणेश आ रहा है, किस लाइन में इन्वॉल्व आया है, सच करा तो चाहे तो ठीक नहीं रहता। इसलिए मैं सच्चा तरफ बात कर रहा हूँ पहले, नहीं तो मैं ठीक नहीं आदमी सही बोल रहा हूँ। इतना अच्छा है तो चलो तुम्हारा काम कर लेना है। कोई अपना एरिया में बाहर वाला अत्तापुर वाला दूसरा रौडी सीटर अपना एरिया में अरेस्ट कर जाए तो भी अपना इन्फॉर्मेशन बोलना, समझाया बात? हाँ, अभी बाइंडर वाला बाइंडर करता बचाव आदमी अपना का सिग्नेचर करके बुक में चले जाना। सबकी फोटो अपडेट है पूरा आदमी का। हाँ, हरकत नहीं करना, सही ओके। तो बाइंडर वाला भाई तो मैं बुलाए तो फोन करता हूँ, सीएस से फोन आए तो पक्का अभी गणेश आ रहा है, नहीं गोनाल आ रहा है, सबको बाइंडर फोन करना है तो बाइंडर आ रहा हूँ ओके। तो हरकत बाजू वाला है तो हरकत बोला इन्फॉर्मेशन तुम लोग पहले सैटरडे. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి గిరిజన కళాకారుల దింసా నృత్యంతో ఘన స్వాగతం పలికారు. సుమారు 13,000 మంది గిరిజన బాలికలు సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించిన ఈ ప్రదర్శనను ప్రధాని ఆసక్తిగా వీక్షించి కళాకారులను అభినందించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. చేశాం 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే, గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి
6,13,00,000 పెట్టుబడులు. ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.